హాయ్ ఎవ్రీవన్. వెయిట్ లాస్ అనేది కష్టమా ఈజీయా అని అడిగితే కొంతమంది కష్టం అంటారు, కొంతమంది ఈజీ అంటారు. కొంతమంది 10 to 15 kgs వరకు ఈజీ కానీ అక్కడి నుంచి మూవ్ అవ్వడం కష్టం అంటారు. ఇంకొంతమంది వెయిట్ లాస్ చాలా ఈజీ కానీ మెయింటెనెన్స్ కష్టం అంటారు. కానీ ఎలాంటి వాళ్ళకైనా వితౌట్ కమిట్మెంట్, వితౌట్ కన్సిస్టెన్సీ లేకుండా వెయిట్ లాస్ అనేది కష్టమే. ఆ కమిట్మెంట్, కన్సిస్టెన్సీ ఉంటే ఎవరికైనా వెయిట్ లాస్ అనేది ఈజీనే. చిన్న చిన్న ట్యూనింగ్స్, కానీ ఎలాంటి పీపుల్కైనా ఎలాంటి బ్యారియర్స్ లేకుండా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మాత్రం నేను ఫిక్స్ అయి ఉన్నాను అండ్ ఇస్తున్నాను. మా క్లయింట్స్ కూడా మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నారు. సో నేను ఎలా ప్రోగ్రామ్ ఇస్తున్నాను, మా క్లయింట్స్కి ఎలా వాళ్ళని గైడ్ చేస్తున్నాను అన్న దాని గురించే ఈరోజు వీడియో. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కట్టెని కనుక వెలిగిస్తే దాని నుంచి వచ్చే లైటింగ్ ఎలా ఉంటుంది, దాని నుంచి వచ్చే ఎనర్జీ ఎలా ఉంటుంది. అదే కట్టెతో పాటు ఇంకొక 10-20 కట్టెలో కలిపి గనక మనం ఫైర్ చేస్తే దాని నుంచి వచ్చే ఎనర్జీ, లైటింగ్ ఎలా ఉంటుంది. సో సింగిల్ కట్టెగా ఉన్నప్పుడు అది వెలిగే టైం కూడా తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే గ్రూప్గా అన్ని కట్టెలు కలిపి ఉంటాయో దాని నుంచి వచ్చే ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది, అది వెలిగే టైం కూడా ఎక్కువసేపు ఉంటుంది. యాజ్ లైక్ దట్ మీరు సింగిల్గా ఉండి చేసేదానికన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో, ఒక కమ్యూనిటీతో, ఒకే సేమ్ కైండ్ ఆఫ్ థాట్ ఉన్న పీపుల్తో కనుక మీరు జర్నీ చేస్తూ వెయిట్ లాస్ కనుక తీసుకోగలిగితే స్టాప్ చేయకుండా కన్సిస్టెంట్గా చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఎప్పుడు కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్, కమ్యూనిటీ, మీతో ఉన్న పీపుల్ ఎవరు ఉంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి మీ సైడ్ ఇమేజెస్ వస్తూ ఉంటే చూడండి. లైక్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, మా క్లయింట్స్ యొక్క ఫొటోస్ అనమాట. అంటే వాళ్ళు ఎవ్రీడే వాళ్ళ వెయిట్ని, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని, లంచ్ని, డిన్నర్ని, సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ మూవింగ్ ఎలా ఉంటుంది, సో నేను ఏ డైట్ ఇచ్చినప్పుడు, ఏ కైండ్ ఆఫ్ రెసిపీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ వెయిట్ మూవ్ అవుతుంది, ఏ కైండ్ ఆఫ్ రెసిపీ ఉన్నప్పుడు వాళ్ళ వెయిట్ స్ట్రక్ అవుతుంది, ఇలాంటి ట్రాకింగ్ అంతా పర్సనల్గా నేను రికార్డ్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కరి వెయిట్ ఎప్పుడైనా వెయిట్ మిషన్లో 3 days ఒకే వెయిట్ ఉంది అంటే మాత్రం వెంటనే నా దగ్గర నుంచి వాళ్ళకి కాల్ వెళ్తుంది. సో ఏంటి ప్రాబ్లం, ఏమన్నా చేంజ్ చేయాలా, వెంటనే డైట్ చేంజ్ చేసేస్తాను. వీక్లీ వన్స్ వాళ్ళకి నేను డైట్ ఇస్తాను. సో వీక్లీ వన్స్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, డీటాక్సింగ్ డ్రింక్ ఏం తాగాలి, ప్రతి ఒక్కటి కూడా విత్ మెన్యూతో సహా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎప్పుడైనా స్ట్రక్ అయింది లేదా వాళ్ళు ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళారు, నేను ఇచ్చిన డైట్ వాళ్ళు ఫాలో అవ్వలేకపోయినప్పుడు వెంటనే వాళ్ళకి డైట్ చేంజ్ చేసేస్తాను. సో వీక్ డైట్ ఇచ్చేసాను కదా, మీరు అదే ఫాలో అవ్వాలి అనేది మాత్రం ఉండదు. కంప్లీట్లీ పర్సనల్ కాంటాక్ట్ వాళ్ళకి నాతో ఉంటుంది, పర్సనల్లీ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను చెప్పే మెయిన్ రూల్ ఏంటో తెలుసా అండి, వాళ్ళకి నాకు ఉండే కమ్యూనికేషన్ వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది. నాకు వాళ్ళకి కమ్యూనికేషన్ బ్రేక్ వచ్చింది అంటే డెఫినెట్గా వాళ్ళ రిజల్ట్ కూడా అవుతుంది. సో నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐ థింక్ 1 week బ్యాక్ మా క్లయింట్స్తో వీడియో కాల్ చేస్తున్నప్పుడు నేను ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర చెప్పాను. లైక్ నేను ఆఫీస్కి వస్తున్న టైంలో, లైక్ 10 o'clock ఆ టైంకి నేను ఆఫీస్కి వస్తుంటే స్వీపర్స్ ఉంటారు కదా, మన డస్ట్ మొత్తం కూడా తీసుకెళ్ళే స్వీపర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ టైంకి వస్తున్నారు. ఆ చెత్తని కానీ మొత్తం కలెక్ట్ చేసి వెళ్తున్నప్పుడు నేను వెళ్తున్న పాస్ అవుతున్న టైంలో ఒక కాన్వర్జేషన్ నా చెవుని పడింది. లైక్ ఒక టీచర్ అనమాట, స్కూల్ టీచర్ ఉంటారు. ఈ స్వీపర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏమైంది టిఫిన్ చేసేసారా మేడం అని మాట్లాడుతున్నారు. అటు స్కూల్ టీచర్ అంటున్నారు, లేదు ఇంకా నేను చేయలేదు అని. వెంటనే ఆ స్వీపర్ చెప్తుంది, టైంకి తినాలంట, తినకపోతే లోపల ఏవో యాసిడ్స్ ఫామ్ రిలీజ్ అవుతాయంట, గ్యాస్ట్రిక్ అందుకే వస్తాయంటమ్మా, గ్యాస్ ప్రాబ్లంలు, టైంకి తినండి అని ఆ స్వీపరు ఆ టీచర్కి చెప్పి వెళ్తుంది. సో ఒకవేళ నాకు తెలిసి ఆ స్వీపరు డ్యూటీలోకి ఎక్కబోయే ముందు ఏమన్నా తినివ్వండి, నిన్నటి అన్నం తినివ్వనండి, వాట్ ఎవర్, తను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి తన డ్యూటీ ఎక్కుతుంది. కానీ ఇక టీచర్ అన్నీ తెలిసిన ఆవిడ, తనకు తెలియదా అంటే అన్నీ తెలుసు, స్టిల్ తను 10 o'clock వరకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉంది. సో నోయింగ్ ఇస్ డిఫరెంట్, ఫాలోయింగ్ ఇస్ డిఫరెంట్. తెలియడం వేరు, ఫాలో అవ్వడం వేరు. సో తెలిసినంత మాత్రాన వాళ్ళు ఫాలో అవుతారని, రిజల్ట్ వచ్చేస్తుంది అని కాదు. ఎవ్వరికీ తెలియని వాళ్ళు లేరు. సో ప్రతి ఒక్కరికి ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఆల్రెడీ వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ పుట్ ఆన్ అయ్యి వెయిట్ మూవ్ అవ్వక ఆగిన వాళ్ళు, ఇలా డిఫరెంట్ కైండ్స్లో ఉన్నారు.
బట్ ఎందుకు నా గైడెన్స్ వాళ్ళకి కావాల్సి వచ్చింది, ఎందుకు నీడ్ కావాల్సి వచ్చింది అంటే డెఫినెట్గా ఉండాలండి. ఆ గైడెన్స్ ఉండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉంటేనే కమిటెడ్గా వెళ్తారు. నా క్లయింట్స్ అందరిలో డాక్టర్ ఉన్నారు, యుఎస్ నుంచి కస్టమర్ ఉన్నారు, అండ్ బెంగళూరు నుంచి కస్టమర్స్ ఉన్నారు, కడప, నెల్లూరు, గుంటూరు, అంటే నేనున్న ప్లేస్లోనే ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు, ఫీడింగ్ మదర్స్ ఉన్నారు, 53 అబోవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఒకేలాగా రిజల్ట్ తీసుకుంటున్నారు. సో ఎలాంటివి కూడా వాళ్ళకి బ్యారియర్ కాలేదు. బికాస్ వాళ్ళు ఏదైతే చేస్తుంటారో ఎక్కడైనా వాళ్ళ వెయిట్ స్టాప్ అయినా, వాళ్ళు ఒకవేళ డౌన్ అవుతున్నారన్నా కంప్లీట్లీ పర్సనల్గా వెంటనే నేను వాళ్ళతో మాట్లాడతాను. ఖచ్చితంగా మీరు ప్రీవియస్ వీడియోలో నా క్లయింట్స్ యొక్క టెస్టిమోనీస్ మీరు వింటూ ఉంటే వాళ్ళు ఆడియోలో మీకు అర్థమవుతుంది. సో పర్సనల్ కాంటాక్ట్ అనమాట. ఆ పర్సనల్ కాంటాక్టే వాళ్ళకి రిజల్ట్ ఇస్తుంది. సో వీక్లీ ట్వైస్ వీడియో కాల్స్ ఉంటూ ఉంటాయి. ఈ వీడియో కాల్లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటూ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఒక చిన్న టాపిక్ తీసుకుంటాము. సో ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. ఎవరైనా డౌన్ అవుతూ ఉండొచ్చు, వెయిట్ లాస్ కోసం మోటివేషన్ అవసరమా అంటే డెఫినెట్లీ అవసరం అండి. ఇట్స్ ఎ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఒక లైఫ్ నుంచి ఇంకొక లైఫ్కి వస్తున్నట్టే. ఎవరైతే ఒకవేళ 120 కేజీలు 130 కేజీలు ఇలా చూసుకున్న వాళ్ళు సడన్గా వాళ్ళని 70 కేజీలో చూసుకుంటే కనుక ఎంత అందంగా వాళ్ళకి అనిపిస్తుందో తెలుసా. సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో వచ్చేస్తుంది. డ్రెస్సింగ్ సెన్స్ మారిపోతుంది. ఇష్టమైన డ్రెస్సెస్ అన్నీ వేసుకోగలరు. ఇన్ని కైండ్స్ ఆఫ్ చేంజెస్ వాళ్ళ లైఫ్లో వస్తున్నప్పుడు డెఫినెట్లీగా వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో ఇంత మంచిగా జరుగుతున్నప్పుడు సో నాకు ఈ ప్రొఫెషన్ తీసుకున్నందుకు హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరి ఫీడ్బ్యాక్ వింటూ ఉంటే, అంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ వెయిట్ నేను చూడలేదు, ఇన్ని సంవత్సరాలుగా వెయింగ్ మిషన్ ఎక్కాక ఈ నెంబర్ నేను చూడలేదని చెప్తారు చూసారా. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇలా ప్రోగ్రామ్ ఉంటుందండి. ప్రతి కాంప్లిమెంటరీగా ఎక్సర్సైజెస్ చేయిస్తున్నానంటే వర్కౌట్ చేయిస్తున్నాను. ఇట్స్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ప్యాకేజ్లో ఉండదు, కానీ వాళ్ళకి వర్కౌట్ చేయిస్తూ ఉంటాను. సో కంప్లీట్లీ పర్సనల్గా వాళ్ళ క్యాలరీస్ ట్రాకింగు, వాళ్ళ వెయిట్ ట్రాకింగు, వెయిట్ మూవింగ్ చెక్ చేస్తూ ఉంటాను. ఎక్కడైనా స్ట్రక్ అయిందంటే వెంటనే కాల్ చేస్తాను. ఏదైనా ఫంక్షన్స్ వచ్చాయి, ఎక్కడైనా బ్రేక్ వచ్చింది, నేను ఇచ్చిన డైట్ వాళ్ళు ఫాలో అవ్వలేకపోయారు అంటే వెంటనే నాకు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. సో ఈరోజు నేను లంచ్ చేయలేకపోతున్నాను మేడం, నేను బయటికి వెళ్తున్నాను, ఈరోజు డిన్నర్ చేయలేకపోతున్నాను, ఇలా చెప్పిన వెంటనే మళ్ళీ వాళ్ళకి కరెక్షన్ ఉంటుంది. నా క్లయింట్స్కి స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కటే చెప్తానండి, మీరు నాకు చెప్పకుండా ఎక్సెస్ తిన్నా పర్వాలేదు, ఎక్కువ తిన్నా పర్వాలేదు, కానీ నాకు చెప్పకుండా మాత్రం మీలు ఎక్కడా మానేయద్దు. అంటే మధ్యాహ్నం ఎక్కువ పడింది కాబట్టి నేను డిన్నర్ మానేద్దాం అనుకుంటున్నాను, డిన్నర్ ఎక్కువ చేశాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ మానేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటివి మాత్రం చేయొద్దని చెప్తాను. బికాస్ నా ప్రోగ్రాంలో 3 మీల్స్ ఆర్ వెరీ వెరీ మ్యాండేటరీ. 3 మీల్స్ ఖచ్చితంగా ఉంటాయి, స్కిప్ చేయకుండా. ఎలాంటి మీల్ స్కిప్పింగ్ అనేది నా ప్రోగ్రాంలో అస్సలు ఉండదు. అండ్ మోర్ ఓవర్ నా క్లయింట్స్కి ఎక్కడా కూడా పెరుగుతారేమోన్న భయం ఉండదు. బికాస్ నేను మెయింటెనెన్స్కి లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అని చెప్తాను. వన్స్ వాళ్ళ ఐడియల్ వెయిట్కి వచ్చిన తరువాత వాళ్ళు మళ్ళీ వెయిట్ పెరుగుతున్నారు అనగానే వెంటనే నాకు కాల్ చేస్తే వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లైఫ్ టైం ఉంటుంది. సో ఇంకెక్కడ భయం ఉంటుంది, నేను పెరుగుతానేమో, తగ్గాను, మళ్ళీ పెరుగుతానేమో. సో ఆ భయం వాళ్ళకు ఉండదు. సో ఇలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది హ్యాపీగా మూవ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది, నా క్లయింట్స్కి కూడా నేను ఎవ్రీ టైం చెప్పేది, వన్స్ ఈ ప్రోగ్రామ్ అయిపోయాక అంటే వాళ్ళ ఐడియల్ వెయిట్కి వచ్చేసిన తర్వాత ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి, లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి, డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలి, మీరు ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఒక థర్డ్ పర్సన్ వచ్చి డిసైడ్ చేసేలాగా మాత్రం లైఫ్ ఉండకూడదు. సో లైక్ నేనే ఇప్పుడు వాళ్ళు ఏం తినాలి, బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, లంచ్ ఏం తినాలి, ఏం తినకూడదు అని వాళ్ళ డెసిషన్స్ నేను డిసైడ్ చేస్తున్నాను. సో నాలాంటి అవసరం కూడా వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో ఉండకూడదని పక్కా అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వాళ్ళకి చెప్పాను, మీకు చెప్తున్నాను. సో మీకు మీరే డాక్టర్ అయిపోవాలి. మీ ఇంటికి మీ ఒంటికి మీరే డాక్టర్ ఎప్పుడైతే అవుతారో మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. మెయిన్లీ లేడీస్ ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి మీ ఒంటికి మీరే డాక్టర్ అయినప్పుడు ఇంకొక థర్డ్ పర్సన్ మీ ఇంటి వంటగదిలో మీరు ఏం ప్రిపేర్ చేయాలో డిసైడ్ చేసే స్థితి కనుక మీ లైఫ్లో లేకపోతే ఎవ్రీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను నా క్లయింట్స్ దగ్గర నుంచి కోరుకుంటుంది అదే, ఇంక్లూడింగ్ మీ ఐడియల్ వెయిట్కి వచ్చాక నా నీడ్ కూడా లేకుండా వాళ్ళు లైఫ్ టైం హ్యాపీగా హెల్తీగా వాళ్ళ వెయిట్ని కానీ వాళ్ళ హెల్త్ని కానీ మెయింటైన్ చేసుకోవాలి. ఇట్స్ మై గోల్.
ఓకే, దిస్ ఈజ్ ఫర్ టుడే. నేను ఈ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్గా మీకు నేను ఒక ఇవ్వాలనుకున్నాను, అంటే ఎలా ఉంటుంది అనేది. చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు కాల్స్ చేసి. సో దీనికోసం నేను ప్రోగ్రామ్ ఎలా ఇస్తాను, ఎలా డిజైన్ చేస్తాను అని చెప్పడానికి చేశాను. సో ప్రోగ్రామ్కి ప్యాకేజ్ ఎంత, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే, ఇంకా పర్సనల్గా మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, అండ్ మీరు నెంబర్ కాల్ చేస్తే నేనే మాట్లాడతాను. See you in the next video. వెయిట్ లాస్ కోసమైనా వెయిట్ గెయిన్ కోసమైనా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. వితౌట్ ఎనీ డౌట్స్ యూ కెన్ స్టార్ట్ యువర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఇన్ హెల్దీ వే. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనమాట. సో ఫాస్ట్ వెయిట్ లాస్, ఫాస్ట్గా మళ్ళీ వెయిట్ బౌన్స్ అవ్వడాలు ఏమీ లేవు. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. పిల్లలైనా సరే, బెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయినా సరే, ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. నో బ్యారియర్స్ ఫర్ వెయిట్ లాస్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.